డ్రైవర్ పిచ్చేజు లిఫ్ట్ కావాలా? అవును, జీవితంలో లిఫ్ట్ చాలా అవసరం. భోజనం బాగుందా? ఏవన్. నువ్వు ఏవన్. అయితే రేపు లిఫ్ట్ ఉంటుందా? మెనుగైనా సరే, మెన్నైనా సరే, రోజు మార్పు కావాలి నాకు. నా దగ్గర డబ్బు లేదు కాక లేదు. నిన్న హిందీ నాటకం కొట్టించావు కదా, ఆ డబ్బేమైంది? ఉప్పు చింతపండు మిరపకాయలు కొనద్దు, నా దగ్గర కాణీ లేదు. 10 మాసాలు మోయించి కనిపించిన తండ్రిని, కానికి అర్ధనాకి కూతురు కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ పట్టింది. వాట్ ఏ కంట్రీ! సిగ్గుచేటు. ఈ మధ్య 3 సంవత్సరాల నుంచే కదా నీ సంపాదన. 15 సంవత్సరాలు నిన్ను పెంచానే, దాని మాట ఏమిటి? ఏడాదికి 2 రూపాయలు వేసుకున్నా 15 సంవత్సరాలు. 15 × 2 30 రూపాయలు ఇవ్వకూడదా కన్న తండ్రిని అడిగినప్పుడల్లా? నా కన్న తండ్రి మీద ప్రమాణంగా చెప్తున్నాను, నేను ఇవ్వను. ఓహో, కిరసనాయిల్ కిరసనాయిల్ నేను తగలబడిపోతే నీకే గొడవ ఉండదు. అందుకని అగ్గిపెట్టెక్కడా అగ్గిపెట్టెక్కడా అడిగితే ఇవ్వవుగా. ఇదిగో చూడు, ఇదిగో నేను తగలబండని నీ నమ్మకం కదా. ఇదిగో నిప్పు, అంటించుకుంటా అంటించుకుంటా అంటించుకుంటా, నిజంగానే అంటించుకుంటా. అంటించుకోనా? అంటించుకుంటా. వెయిట్ చేయమంటావా? రోజుకో చోటు పెడుతున్నావు. డబ్బులు డబ్బా ఎంత కావాలి? 30 రూపాయలు. మీ తండ్రి ఆస్తితో తగలెట్టారు, తల్లికి తలగురువు పెట్టారు. ఇక నేను మిగిలాను. నాకు తలగురువు పెట్టాక మీరు ఆ పని చేయండి. నీకు కూడా కురువు పెట్టి నేను ఎక్కడ తిరిగేదమ్మా డబ్బుల కోసం? నా గతి చూసారా మిస్టరంగా? చూశాను, కానీ నీ మీద జాలిపడ్ను. స్వయం కృతం. అతను బెదిరించినప్పుడల్లా డబ్బు ఇస్తున్నావు గనక డబ్బు కావాల్సినప్పుడల్లా నిన్ను బెదిరిస్తున్నాడు. ఇది నా తలరాత అనుకుంటాను. తలరాత నీ ఒకదానికే కాదు, ఆడాళ్ళందరికీ అదే తలరాత. బానిసత్వం. చిన్న వయసులో కన్నవాళ్ళకు బానిస, వయసు వచ్చాక వలచిన వాడికి బానిస, తాళి కట్టాక కట్టుకున్న వాడికి బానిస, ఆ తర్వాత కనీ పెంచిన పిల్లలకు శేష జీవితం అంతా బానిస. బానిస బానిస. అబ్బా, మీరు బయటపడే మార్గమే లేదు. స్త్రీ స్వాతంత్ర్యం స్త్రీ స్వాతంత్ర్యం అని పిచ్చివాళ్ళే అరిచి గీపెట్టాడు జలం గారు. కానీ మీరు ఈ జన్మలో బాగుపడరు. కాకపోతే ఇలాంటి తండ్రి ఉంటేనే చేస్తేనే మిస్టరంగా తగలపడి పొమ్మనాల్సిందే. మీరేం చెప్పనక్కర్లేదు, ఇది మా కుటుంబ విషయం. ఆహా, ఈ మాట కూడా అంటారని తెలుసు. వస్తా. తిమ్మిరిగా ఉందా? తండ్రి కూతురు మధ్య పాలిటిక్స్ పెడతావే తొంగరే స్కేల్. ఏంటా ఏం చేస్తా అంటే? ఎన్ని లీటర్లు కృష్ణాయిలు పోసుకున్నాను? 2 లీటర్లు. చాలా? ఎందుకు? ఎవరికి? నీకే. శ్రద్ధ పట్టావు కదా, అప్పుడు కావాలనుకున్నారు బాబా. ఇప్పుడు బతకాలని ఉంది ఆయన. అయ్యో, ఫైర్ ఇంజిన్ కూడా పక్కన లేదురా బాబాయ్, ఉన్న నీళ్ళ కరువు. ఎప్పుడు మీ అమ్మాయిని బెదిరించున్నావు? నిజంగా? సత్యంగా. నువ్వు కరువు పెట్టుకుంటున్నా? అబ్బో, నిన్న జరిగిన దానికి నా దగ్గర చిల్లర లేదు.
నాకు కూడా కొంచెం పెయింటింగ్ తెలుసు. ఇదేంటంటారా? ఎరుపు, రక్తం. సాధారణంగా అందరూ హింస అంటారు, కానీ నేననేది శ్రీశ్రీ చెప్పిన కలకత్తా కాళిక నాలిక లేదా గుర్రజాడ అడుగుజాడ. బీదరికం, తిరుగుబాట, ఆకలి. ఇదేంటో చెప్పండి చూద్దాం. అక్షయం, దూరం, ఇది కాలం, శుభం, ప్రేమ. అదా చిక్కు.